హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇవాళ అయితే నేను ఇత్తు చిక్కుడుకాయ చేశాను. ఈ కూర ఎలా చేసినా సూపర్గా ఉంటుంది. ఈ కూర అంటే చాలామంది ఇష్టపడతారు. ఎలా చేశానో చూపిస్తాను. ముందుగా చిక్కుడుకాయలన్నీ ఒలిసి ఇలా శుభ్రంగా కడిగి చిల్లులు గిన్నెలో వేసుకున్నాను. దీంట్లోకి పెద్ద ఉల్లిపాయ ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కొంచెం కరివేపాకు, 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి దీంట్లో 2 గంటెలు ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు తాలింపు గింజలన్నీ కలిపి ఉన్నాయి కదా, ఇవి కొన్ని వేసుకుందాము. మంట చిన్న మంట పెట్టుకుందామండి. ఇది ఒకసారి కలుపుకుందాము. దీంట్లో ఒక ఎండుమిరగాయ తుంచి వేసుకుందాము. కొంచెం కరివేపాకు కూడా వేద్దాము. ఈ 1 నిమిషం వేగినాక దీంట్లో ఉల్లిపాయలు వేసుకుందాము. ఇవి కొంచెం ఎర్రగా వచ్చే విధంగా వేపుకుందామండి. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాము. ఇది కొంచెం ఎర్రగా వేగినాక ఇప్పుడు కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసుకుందాము. వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము. మొత్తం కలిపేసి మూత పెట్టేసుకోండి. మీడియంలో ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు టమాటా కొంచెం మెత్తబడినాక దీంట్లో మనం కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకుందాము. చిక్కుడుకాయ కూరని చాలామంది చాలా రకాలుగా చేస్తారు. నేను ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుందాము. మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. మీడియంలో పెట్టి ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. కలిపి చూడండి, కొంచెం మగ్గింది కదా. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకుందాము. ధనియాల పొడి నేను 1 స్పూన్ వేస్తున్నాను. మీరు కావాలంటే 1 స్పూన్ వేసుకున్నా పర్వాలేదు, బాగానే ఉంటుంది. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాము. ఇది మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోండి. మీకు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఏ కూర అయినా కానీ మనం చిన్న మంట పెట్టి చేసుకుంటే కూర చాలా టేస్ట్గా సూపర్గా కుదురుతుందండి. మొత్తం ఒకసారి కలిపేసుకున్నాం కదా, దీంట్లో తగినంత కారం వేసుకోండి. తగినంత కారం వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకుందాము. మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకుందాము. చిన్న మంట పెట్టి
ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాము. ఇప్పుడు కొంచెం మగ్గినాక ఒకసారి కలుపుకొని దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందాము. ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని ఇది మొత్తం ఒకసారి కలిసేలా కలిపి మూత పెట్టేసుకుందాము. మీడియంలో ఒక 10-15 నిమిషాల పాటు మగ్గనిద్దాము. ఇప్పుడు కూర ఉడికిందేమో చూద్దాము. ఇది మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోండి. ఇంకా కూరలో కొంచెం వాటర్ ఉన్నాయి కదా, చిక్కుడుకాయలు ఉడికినాయో లేదో చూద్దాము. ఇప్పుడు గెంటితోటి కొంచెం పక్కకు తీసుకొని చూద్దాము. నాకు తెలిసి ఉడకలేదు అనుకుంటున్నాను. నేను చెప్పాను కదా ఇంకా కొంచెం ఉడకాలి. ఇవి తొందరగానే ఉడుకుతాయి కానీ విత్తనాలు తొందరగా ఉడకవు. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టేసి చిన్నగా మగ్గనిద్దాము. నేను పోసిన నీళ్ళు కరెక్ట్గా సరిపోయినాయండి. నేను మంచిల గ్లాస్ తోటి ఒక గ్లాస్ పోసాను. మీకు కావాలంటే తగ్గించి పోసుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు ఉంచేసి మూత తీసి చూద్దాము. చూసారు కదా, వాటర్ అన్నీ పూర్తిగా అయిపోయినాయి. కూర కూడా ఉడికిందో లేదో చూద్దాము. మనకి కూర ఉడికిందో లేదో తెలియాలంటే ఇలా చిక్కుడుగా విత్తనాన్ని మనకి నొక్కి చూస్తే ఇలా మెత్తగా ఉడికిపోతుందండి. అప్పుడు కూర బాగా ఉడికినట్టు, టేస్టీగా కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇది ఒకసారి మొత్తం కలిపేసి స్టవ్ ఆపేసుకుందాము. నేను దీంట్లో వేసినవి ఏమీ వేయలేదండి. ఉప్పు, కారం, ధనియాల పొడి. చాలామంది చాలా రకాలుగా చేస్తారు, కానీ నేను చేసినట్టు చేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.